ప్రపంచంలో ఉన్న 5 రహస్యమైన మందిరాలు. వీటి రహస్యాలను ఆధునిక వైజ్ఞానికులు కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఈరోజు ఈ 5 మందిరాల యొక్క రహస్యాలను తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. పద్మనాభ స్వామి ఆలయం భారతదేశంలో కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్నటువంటి పద్మనాభ స్వామి మందిరం శ్రీహరి విష్ణు యొక్క మందిరం. ఈ మందిరం అన్నిటికంటే రహస్యమైన మందిరం. ఈ మందిరపు గర్భగుడిలో ఉన్న 7 ద్వారాలలో 6 ద్వారాలు తెరవబడ్డాయి. ఇందులో ఎంత సంపద దాగి ఉంది అనేది తెలుసుకోవడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. ఇంత సంపద చూసిన తర్వాత అధికారులు ఆ 7వ ద్వారాన్ని కూడా తెరవడానికి చాలాసార్లు ప్రయత్నించిన ప్రతిసారి అనూహ్యంగా వారి ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ 2 ద్వారాల మీద 2 నాగుల యొక్క చిత్రాలు ఉన్నాయి. అదొక హెచ్చరిక లాంటిది. మనం చరిత్రను కనుక చూసుకున్నట్టయితే చాలామంది ఈ మందిరంలో దాగి ఉన్న సంపదను దోచుకోవాలని ప్రయత్నించారు, దండయాత్రలు చేశారు. కానీ ఈ రోజుకి కూడా ద్వారానికి నాగబంధం వేసిన కారణంగా అది సాధ్యపడలేదు. ఈ నాగబంధాన్ని విడిపించాలి అంటే మొదట ఏ విధమైన ఉచ్చారణతో అయితే ఆ బంధాన్ని వేశారో అదే రకమైన ఉచ్చారణతో గరుడ మంత్రాన్ని ప్రయోగిస్తే మాత్రమే ఈ బంధం విడిపోతుంది. మనం ఒకవేళ ఈ ద్వారం మీద చెవి పెట్టి కనుక వింటే సర్పాలు పాకుతున్న శబ్దాలు, సముద్రపు అలల యొక్క శబ్దాలు మనకి స్పష్టంగా వినిపిస్తాయి. అక్కడి ప్రజల నమ్మకం ప్రకారం ఆ ద్వారం వెనుక బ్రహ్మాస్త్రం, సమంతకమణి, అలాగే మహాభారత కాలంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఉపయోగించినటువంటి ప్రమాదకరమైన ఆయుధాలు, అస్త్రాలు దాచి ఉంచబడి ఉన్నాయి అంటూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ ద్వారాన్ని కేవలం కల్కి మాత్రమే తెరవగలడు అని విశ్వసిస్తున్నారు. లాటు దేవత యొక్క మందిరం ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో వాండ్ అనే ఒక మారుమూల గ్రామంలో ఈ మందిరం ఉంది. ఇక్కడ ప్రజలు మందిరంలోకి ప్రవేశించరు. కనీసం మందిరానికి 3 అడుగుల దూరం బయట ఉండి ఈ దేవతకి అర్చనలు, పూజలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ మందిరంలోకి ప్రవేశిస్తే వారు అంధులుగా మారే అవకాశం ఉందని నమ్ముతారు. ఈ మందిరం యొక్క తలుపులు కేవలం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరవబడతాయి. అప్పుడు కూడా కేవలం పూజారి మాత్రమే లోపలికి ప్రవేశిస్తాడు, అది కూడా కళ్ళకు గంతలు కట్టుకొని. ఎందుకంటే ఈ మందిరంలో సాక్షాత్తు నాగరాజు ఆయన మణితో పాటుగా కొలువై ఉన్నాడు. ఈ మందిరంలో ఉన్న మణి నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడుతుంది. దీన్ని ఒక సాధారణ మనిషి అతని కళ్ళతో చూడలేడు అంటుంటారు. ఈ మణి నుంచి వెలువడే కాంతి కారణంగా ఎవరైనా అంధులుగా అవుతారు. అందుకే పూజారి కూడా కళ్ళకు గంతలు కట్టుకొని లోపలికి వెళ్తాడు. దీనితో పాటు ఇంకొకటి కూడా ఆచరణలో ఉంది. పూజారి మందిరంలోకి ప్రవేశించేప్పుడు పూజారి వంటి నుంచి వచ్చే వాసన నాగరాజుకు రాకుండా, అలాగే నాగరాజు నుంచి వచ్చే వాసన పూజారికి రాకుండా పూజారి కళ్ళకు గంతలతో పాటు ముక్కుకి అడ్డుగా గుడ్డను కూడా కట్టుకొని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. నంబర్ 3 గగన్మఠ్. ఈ శివమందిరం అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంది. ఈ మందిరానికి ఎలాంటి కిటికీలు కానీ ద్వారాలు కానీ లేవు. కేవలం రాయి మీద రాయి పేర్చుకుంటూ దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి సిమెంట్ కానీ మట్టి కానీ ఉపయోగించకపోవడం విశేషం. ఈ మందిరం చూడడానికి పడిపోయేదానిలాగా, ఊలిపోయినట్టుగా, పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. అయితే ఎన్నో భయంకరమైన తుఫానులు, వరదలు వచ్చాయి. అయినా కానీ ఈ మందిరంలో ఉన్న ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఇంకొక విశేషం ఏంటి అంటే ఈ మందిరానికి చుట్టుపక్కల కానీ దగ్గరలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి రాళ్ళు లేవు. మరి ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ మందిరానికి మధ్యలో ఒక అద్భుతమైన శివలింగం ఉంటుంది. చెప్పుకునేది ఏంటి అంటే ఈ మందిరం యొక్క నిర్మాణం భూత ప్రేతాల చేత ఒకే ఒక్క రాత్రిలో చేయబడింది. కానీ మందిరం నిర్మాణం చేస్తున్నప్పుడు తెల్లవారింది. తెల్లవారగానే భూతాలన్నీ మాయమయ్యాయి. అందుకే ఈ మందిరం నిర్మాణం పూర్తిగా ఉండదు. ఇక్కడి ప్రజల నమ్మకం ఏంటి అంటే ఈ రోజుకి కూడా రాత్రి వేళలో భూత ప్రేతాలు మందిరానికి వచ్చి శివుడికి పూజలు చేస్తాయి అంటుంటారు. నంబర్ 2 మాముండేశ్వరి మందిరం. బీహార్ రాష్ట్రం కేమూర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ మాముండేశ్వరి యొక్క పురాతన మందిరం చాలా రహస్యాలతో కూడినది. ఈ మందిరం మార్కండేయ పురాణానికి చెందినది అని చెప్పబడింది. ఈ మందిరం యొక్క చరిత్ర చండాలుడి యొక్క వధతో నిర్మితమైంది. ఇతని వధ ఈ ప్రదేశంలోనే జరిగింది. ఈ మందిరంలో జంతుబలి ఒక అనూహ్య విధంగా జరుగుతుంది. ఇక్కడ బలికి తెచ్చిన జంతువును దేవి ముందు పెట్టి బలిపీఠం ఎక్కిస్తారు. తరువాత పూజారి ఆ జంతువును దేవి ముందు పెట్టి మంత్రాలు చదువుతాడు. వెంటనే ఆ జంతువు స్పృహ తప్పి పడిపోతుంది. దాని ప్రాణం తీయకుండానే బలి సమర్పించబడుతుంది. నంబర్ 1 శ్రీ మురుగన్ మందిరం. ఈ మందిరం
తమిళనాడులో ఉన్న కన్యాకుమారి నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని మురుగన్ మందిరం పేరుతో పిలుచుకుంటారు. 17వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఈ మందిరాన్ని ఆక్రమించి దానిలో దాగి ఉన్న సంపద మొత్తాన్ని పంచలోహాలతో తయారు చేయబడిన భగవాన్ కార్తికేయుడి విగ్రహాన్ని కూడా దొంగిలించి సముద్ర మార్గం ద్వారా పారిపోతున్నప్పుడు సముద్రం మధ్యలోకి చేరుకోగానే అనుకోకుండా వాతావరణం అంతా మారిపోయింది. భయంకరమైన తుఫాన్ మొదలై భారీ వర్షం కురిసింది. అప్పుడు ఆ నావ కెప్టెన్ ఏం చెప్తాడంటే, ఇదంతా ఈ మూర్తి యొక్క ప్రకోపం వల్లే జరుగుతుంది, దీన్ని మనం తీసుకెళ్ళలేము, లేదంటే ఇక్కడే మనం చనిపోతామని చెప్తాడు. అప్పుడు వారు ఆ మూర్తిని అంటే విగ్రహాన్ని అక్కడే నడి సముద్రంలో వదిలేస్తారు. తర్వాత తుఫాన్ కూడా ఆగిపోతుంది. తరువాతి రోజు మురుగన్ స్వామి ఒక భక్తుడి కలలో కనిపించి, సముద్రంలో నేను ఉన్న దగ్గర ఒక నిమ్మకాయ తేలుతూ కనిపిస్తుంది, సరిగ్గా అక్కడే నా మూర్తి ఉంటుంది అని చెప్తాడు. దాని తరువాత కొంతమంది ఆ మూర్తిని వెతుకుతూ వెళ్ళారు. కలలో కనిపించి చెప్పినట్టే సరిగ్గా అక్కడే ఆ మూర్తి దొరికింది. అలాగే 2004లో ఇక్కడ భయంకరమైన సునామీ వచ్చింది. కానీ సరిగ్గా మందిరానికి దగ్గరగా వచ్చి 2 కిలోమీటర్ల దూరంగా ఆ సునామీ వెళ్ళిపోయింది. సముద్ర తీరంలో నిర్మించిన ఈ మందిరం ఇప్పటికీ కూడా నిక్షేపంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.